మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ కిటుకు. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఆశ్రమంలోని భజన మందిరంలో ప్రతి పౌర్ణమి రోజున భజన సత్సంగం జరుగుతాయి. ఓ 50 ఏళ్ల వైద్యుడు మందిరంలో ఓ మూలగా కూర్చుని ఉండటం గురువు గమనించాడు. అతడు వాడిపోయిన ముఖంతో భజనను ఏదో మొక్కుబడిగా చేస్తున్నట్లుగా అనిపించింది. భజన అంతా అయ్యాక గురువు ఆ వైద్యుడిని పిలిచి నిరుత్సాహంగా ఉండటానికి గల కారణం అడిగాడు. పెద్ద ఆసుపత్రి, మంచి ఆదాయం, అనుకూలవతి అయిన భార్య, ముచ్చటైన పిల్లలు, అందరూ ఉన్న మనసు ఏదో అశాంతిగా ఉంటోందని చెప్పాడు. చిన్న నవ్వు నవ్విన గురువు, ప్రతి ఆదివారం మీ సొంత ఊరికి వెళ్ళు, మీ తోడబుట్టిన వారితో ఆ రోజంతా గడుపు అన్నాడు. మేమంతా విడిపోయి చాన్నాళ్ళయింది. వారి జీవితాలు వారివి, మా జీవితాలు మావి. ఇప్పుడు కొత్తగా వెళ్ళాలంటే మొహమాటంగా ఉంది అని బదులిచ్చాడు వైద్యుడు. వారు నీకు కొత్త వారేమీ కాదు, మీరంతా ఒక తల్లి బిడ్డలు. వారు నీ రాకను స్వాగతిస్తారు. నీకు తెలుసో లేదో, తోడబుట్టిన వారు చెట్టుకు కొమ్మలతో సమానం. వేరువేరు దిశల్లో అవి పెరిగినా వాటి మూలాలు మాత్రం ఒక్కటే. వెళ్ళి వారితో గడిపి చూడు, నీ నిరాశ నిస్పృహలు దూది పించల్లా ఎగిరిపోతాయి అని సలహా ఇచ్చాడు గురువు. వైద్యుడు కొంచెం తటపటాయిస్తూ ఉంటే మళ్ళీ గురువే, గతంలో ఏవైనా చెడు అనుభవాలు ఉంటే వాటిని మరిచిపో. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. అదే భావావేశంతో అప్పటి ఆలోచనలతోనే వారు ఉంటారని అనుకోకు. మార్పు అనేది ప్రకృతి సహజ లక్షణం. ఏది నిన్నటిలా ఉండదు అని ధైర్యం చెప్పాడు. అలాగేనని బయలుదేరబోయాడు వైద్యుడు. వారిని కలవటంతో పాటు ఉత్తకాళ్లతో నీ ఊరంతా తిరుగు, చిన్ననాటి స్నేహితులను పలకరించు. నీవు తిరిగిన గుడి, బడి, పొలం, వీధి అన్నీ వెళ్ళి చూడు. పుట్టి పెరిగిన నీ పుడమి తల్లికి పాదాలు తాకిస్తే పోగొట్టుకున్న ప్రాణశక్తి లేచి వస్తుంది. నీలోని ఒత్తిడి నీ నుంచి పారిపోతుంది అని చెప్పి పంపాడు. నెల తర్వాత పౌర్ణమికి వెలుగు ముఖంతో వచ్చాడు ఆ వైద్యుడు. ఇంత చిన్న కిటుకు తెలియక ఎన్ని మందులు మాత్రలు మింగానో కదా అని పశ్చాత్తాపడ్డాడు వైద్యుడు. చిన్న పిల్లాడిలా ఎగురుతూ ఊగుతూ అతను భజన చేయడం చూసి ముసిముసి నవ్వులు నవ్వాడు గురువు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కిటుకు కథ. మీరు కూడా మీ సొంత ఊరికి వెళ్ళి మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మన కిటుకు కథను వినడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాం.